జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏమండి, అసలు ఏమైందంటే ఏమండి, చాలు, ఇక చాలు. నువ్వు మాట్లాడొద్దు. ఈ క్షణం నిన్ను చూడాలంటే నాకు అసహ్యం వేస్తుంది. జీవితకాలం శత్రువు అయిన జ్వాలని కొట్టడానికి ముట్టుకున్నాను, కానీ నిన్ను కొడితే ఎక్కడ నీ స్పర్శ తగులుతుందోనని ఆగిపోతున్నాను. లేదంటే అమ్మా శ్రీవల్లి, ఏంటమ్మా ఇదంతా? నీకు ప్రెగ్నెన్సీ రాకపోయినా ప్రెగ్నెంట్ అని చెప్పడం ఏంటి? ఆ అబద్ధాన్ని ఇంతదాకా తీసుకురావడం ఏంటమ్మా? వద్దు నాన్న, ఇలాంటి వాళ్లతో మాట్లాడి నీ గౌరవాన్ని కోల్పోవద్దు. నా కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఇలాంటి దిగజారిన మనిషిని కారణం అడగొద్దు. ఏమండి, మీకు దండం పెడతా, ఒక్కసారి నా మాట వినండి. ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. మాట వింటే ఏం చేస్తావు? మాయ చేస్తావు. ఒక్క నిమిషం టైం ఇస్తే ఏం చేస్తావు? నన్ను ఇంకా మోసం చేస్తావు, అంతేగా? లేండి, నేను మోసం చేయలే. రోజు వద్దు. ఇప్పటిదాకా నువ్వు చెప్పింది, నేను విన్నది, నువ్వు చేసింది, నేను నమ్మింది, పిచ్చివాణ్ణయింది చాలు. ఇంకా ఇంకా వెర్రివాణ్ణి చెయ్యొద్దు. నీకు మాట్లాడే అవకాశం ఇస్తే నువ్వు చెప్పాల్సి వస్తే చాలా ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి, కానీ నువ్వు చెప్పలేవు. నా గుండె చాటు మంటల్ని చల్లార్చలేవు. ఇన్నాళ్ళు నేను తండ్రిని కాబోతున్నానని, నాకు వారసుడు రాబోతున్నాడని ఎన్నో కలలు కన్నాను. పుట్టబోయే బిడ్డ మీద లెక్కలేనంత మమకారం పెంచుకున్నాను. అది ఈరోజు నాశనం అయిపోయింది. 5 నెలల క్రితమే నీకు తెలుసు నువ్వు ప్రెగ్నెంట్ కాదని, నీ కడుపులో ఏమీ లేదని. కానీ 5 నెలలు నన్ను మాత్రం తండ్రినవుతున్నాను అని నమ్మించి, బిడ్డ రాబోతున్నట్టు భ్రమింపజేసి, నా ఆరాటాన్ని, నా తపనని చూస్తూ కూడా నన్ను అబద్ధంలో బతికేలా చేశావు. నా కలల్ని కాల్చేశావు. నా బిడ్డ మీద నేను పెంచుకున్న ప్రేమని చంపేశావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.